మహిళల శత్రువులో బీసీలకు శత్రువు నా తిప్పుకున్నా సరే నా పేరు పూర్ణంగా ఉండదు మాట్లాడతాను. బీసీల శత్రువులు ఏంటంటే మన దాంట్లో సుమారు మన దగ్గర ఏంటి 110, 120 కులాలు ఉన్నాయి. కానీ భారతదేశం స్థాయిలో 2500 సంవత్సరాల పూర్వమే కులాలం అనేటువంటి పంచాయతీ అనేది స్టార్ట్ అయింది. 3000 కులాలు అనేటువంటి పంచాయతీ ఈరోజు ఎంత ఉప కులాలు అన్ని కలుపుకుంటే 16,000 కులాలు భారతదేశం. ఈ 16,000 కులాలు కనీసము అసలు సర్పంచ్ ఎట్లుంటారో తెలియదు, ఎంపీటీసీ ఎట్లుంటారో తెలియదు, వార్డు మెంబర్ ఎట్లుంటారో తెలియదు, కౌన్సిలర్ ఎట్లుంటారో తెలియదు, ఎమ్మెల్యే ఎట్లుంటారో తెలియదు. ఏ రకమైనటువంటి రాజ్యాధికారానికి కొన్ని వందల సంవత్సరాల నుంచి దూరం ఉన్నటువంటి జాతులను కూడా తీసుకొచ్చి వాళ్ళకు రాజ్యాధికార బలం తీసుకురావాలనేటువంటి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి చరిత్ర మన తెలంగాణ రాష్ట్రం. ఎందుకు చెప్తున్నా అంటే కులగణన అనేటువంటి యావత్ భారతదేశంలోనే ఫస్ట్ టైం జరిగింది. ఈ కులగణన జరిగిన తర్వాత మొత్తం బీసీలు లెక్క గతంలో సకల జనుల సర్వే చేసిరు. అలా ఏమున్నది ఏం కథ కొందరికే తెలుసు తప్ప మిగతా ఎవ్వరికి తెలియదు. ఏ కులం ఎందులో ఎంతమంది అనేటువంటి దానికి తెలియదు. ఈ కులగణన చేసిన తర్వాత గొప్ప ఫలితం ఏమొచ్చిందంటే మన తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజానీకంలో సుమారు 56.33% బీసీలో ఉన్నామనేటువంటి ఘనత మాత్రం మనం తెలుసుకోగలిగిన సందర్భంగా మీ అందరూ తెలియదు. దాని తర్వాత ఏమైంది, ఆ కులగణనకు సంబంధించిన జిల్లా వ్యాప్తంగా మొత్తం మెట్ట చేద్దాం అనేటువంటి దాని మీద చాలా పెద్ద స్థాయిలో కమిటీలు వేసి దానికి సంబంధించినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర అనేటువంటి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తిరిగితే మన జీవన స్థితిగతులు ఎట్లా ఏం కథ కుమ్మరి గమ్మరి చాలా రకాలైనటువంటి కులాల యొక్క పరిస్థితులు ఎట్లున్నటువంటి దాన్ని తిరిగితే అప్పుడు ఆలోచన చేసి ఏంటంటే 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి దాని మీద ఒక తీర్మానం చేసిన తర్వాత దాన్ని ఏం చేసారు, చాలా మంది ఇక వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, చాలా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశాక దాని తర్వాత ఏంది, మార్చి 17 తారీఖు రోజున అసెంబ్లీ తీర్మానం పెట్టి ఏకగ్రీవంగా ఎవ్వరు కూడా ఆబ్జెక్షన్ లేకుండా అన్ని పార్టీలు సంయుక్తంగా మన బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ ను ఆమోదం చేస్తున్నట్టు శాసనసభల శాసన మండలి మార్చి 17, 18 తారీఖు రోజున తీర్మానం చేసి మనం అందరం సంతోషపడ్డాం, పాలాభిషేకాలు చేసాం, అన్ని చేసాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మా ప్రభావం దీనికి ఎక్కువ అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యింది, నాకు సంతోషం. దాని తర్వాత ఏమైంది, సుప్రీంకోర్టు మా గతంలో మన తమిళనాడు సంబంధించినటువంటి స్టాలిన్ ఏం చేసినట్టే గవర్నర్ దగ్గర పోగానే బిల్లుని పెండింగ్ పెడుతున్నటువంటి దాని మీద సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఏ బిల్లు అయినా సరే 3 నెలలు మంచిగా 3 నెలలు ఆపిండనుకో అది ఆటోమేటిక్ గా ఆమోదించినట్టు అనేటువంటిది సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత దాని ప్రకారం మనకేం చేయాలి, మొన్న మనకేం తీర్పిచ్చింది, జీవో 9 అనేటువంటి దాని మీద ఆపాలనేటువంటి దాని నుంచి ఎట్లా ఆపుతారు. ఆల్రెడీ 3 నెలలు మార్చి 17 మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అంటే సుమారు ఒక 6 నెలలు అయింది. అంటే ఆటోమేటిక్ గా జీవో 9 మనకి ఏమైనట్టు ఆమోదం పొందినట్ట కదా, అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఆమోదం పొందినట్టు. కానీ ఇక్కడ రాగానే ఏంటంటే మాకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్పిందంటే అన్ని రిజర్వేషన్స్ అన్ని కూడా 50% లోపట్టే ఉండాలి, ఎస్సీలకు 15% ఉండాలి, ఎస్టీలకు 10% ఉండాలి, బీసీలకు సంబంధించిన 20% ఉండాలి అనేటువంటి దాని మీద దానికంటే ఎక్కువ చేయడానికి రాదని ముచ్చట మన హైకోర్టు అనేటువంటి దాని మీద స్టే ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి.